హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా విరాట్ గౌడ్ బర్త్డే అండి, మా అల్లుడి బర్త్డే. మేము ఇప్పుడు అంతా రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చామండి. ఇప్పుడైతే మేము బర్త్డేకి బెలూన్స్ అవన్నీ తేయడానికి వెళ్తున్నాము. చూడండి గాయ్స్, మేము బ్లాగ్ అంతా కంటిన్యూ చేస్తాము. చూసండి గాయ్స్. మేము అయితే అందరం టెంపుల్కి అయితే రెడీ అయిపోయాండి. మా అల్లుడు చూడండి ట్రెడిషనల్ డ్రెస్లో ఎంత క్యూట్గా అనిపిస్తున్నాడో. ఒక చిన్నగా పంచి వేసుకొని పసుపు రంగులో ఎంత క్యూట్గా ఉన్నాడంటే అసలు మాటలు చెప్పలేమండి. చాలా అందంగా ఉన్నాడు. ఇంకా అక్కడ అందరు తనకి బర్త్డే విషెస్ చెప్తున్నారు. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. చాలా ఇంటి ముందే ఉంటుంది టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది. అక్కడికి వెళ్ళేసి అర్చన చేయిస్తామని చెప్పి అనుకున్నాను. ఫైనల్గా బర్త్డే రోజు లోపలికి వెళ్ళాము. చాలా లైన్ ఉందండి. కాల్చి పైన కూర్చున్న మళ్ళీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నాము. చూడండి ఇంకా లైన్లో నిల్చున్నాము. చాలా లైన్ ఉంది. ఆ తర్వాత నాకు దేవుడి దర్శనం అయితే దొరికిందండి. పంతులు బాగా పూజ చేశాడు, అర్చన చేశాడు మా అల్లుడి పేరు మీద బర్త్డే అని చెప్తే. చూడండి మీరు కూడా చెప్పుకోండి గాయస్ లక్ష్మీనరసింహస్వామిని. అండ్ ఫైనల్లీగా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం తీసుకొని ఒక 10 minutes కూర్చున్నామండి. ఆ తర్వాత టెంపుల్లో నుంచి అయితే బయలుదేరామండి. వినాయక టెంపుల్ని దర్శనం చేసుకొని అక్కడ రాగి చెట్టు చుట్టూ మా కోడలు అల్లుడు చూడండి. అల్లుడేమో సాయిబాబాకి మొక్కుతున్నాడు. అండ్ ఇక్కడ గోశాల ఉందండి, అక్కడ గట్టి తినిపిస్తా అని చెప్పేసి మా అల్లుడు అంటే అక్కడికైతే తీసుకెళ్ళాము. అండ్ ఫైనల్గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. ఎంత క్యూట్గా ఉన్నాడు కదా ఎల్లో డ్రెస్లో, చిట్టి చిట్టి కన్నయ్యలాగా. అండ్ మళ్ళీ పార్టీ డెకరేషన్ కోసం అని చెప్పేసి మేము బయటికి అయితే. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేయడానికి పోతున్నావు? ఇక్కడ చెప్పు, యూట్యూబర్స్కి చెప్పు. ఎక్కడికి పోతున్నావు? కేక్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. మా ఇంటి దగ్గరలో ఉన్న బేకర్స్ క్యూకి అయితే వెళ్ళామండి. ఎప్పుడైనా మా పార్టీస్ ఏం జరిగినా కూడా ఇందులోనే తీసుకొస్తామండి. చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయండి. కేక్స్ మాత్రం యమ్మీగా సూపర్గా ఉంటాయి. డైలీ ఫ్రెష్ చేస్తారండి. ఎప్పుడైనా మేము ఇక్కడికే వస్తాము. చాలా బాగుంటాయండి. ఇంకా మా అల్లుడు ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదండి. చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే వాడికి ఒకటేసారి అన్ని కేక్స్ కనిపించేసరికి చాలా హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మా కోడలు కూడా నాకు కూడా వెళ్ళింది, నా బర్త్డేకి కావాలి నాన్న, ఇది కావాలి అది కావాలి అని చూపిస్తుంది. ఇంకా మా అల్లుడు అయితే ఏకంగా దిగి నాకు ఇది కావాలి, చాక్లెట్స్ కావాలి, బిస్కెట్స్ కావాలి అని అడుగుతున్నాడు. తను అడిగిన రెడ్ వెల్వెట్ కేకే మేము తీసుకున్నామండి. తన ఇష్టం కదండి, తన బర్త్డే తన చాయిస్ కాబట్టి వదిలేసాము. మేము అన్నీ ప్యాక్ చేయించేంత వరకు వాళ్ళ అక్కతో మాట్లాడుతూ కూర్చున్నాడు. వాడికైతే ఫుల్ ఎంజాయ్ అండి. బయటికి వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా మా అన్న అన్ని డెకరేషన్కి సంబంధించినవన్నీ ఆర్డర్ చెప్తున్నాడు. అన్నీ తీసుకుంటున్నాం. చూడండి గాయస్, అన్నీ ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి. ఈ బేకర్స్ క్యూలో మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా నాకు చెప్తున్నాడు, అత్త ఇదే తీసుకున్నాం మనము కేక్, అది కూడా తీసుకుందామని నాకు చూపిస్తున్నాడు. వాడికైతే బాగా అట్లా యమ్మీగా టెంప్టింగ్గా అనిపిస్తున్నాయి కేక్స్ చూస్తుంటే. నాకు ఇవ్వండి తింటా అని ఉంటున్నాడు అక్కడ. అండ్ ఫైనల్లీగా అయితే మేము రెడ్ వెల్వెట్ కేక్ తీసుకున్నామండి. దానిపైన చూడండి గాయస్ విరాట్ గౌడ్ అని రాపిస్తున్నాము. వాడికి ఇష్టం ఈ రెడ్ వెల్వెట్ కేక్ అంటే. చూడండి గాయస్, తన పేరైతే రాపిస్తున్నాము విరాట్ గౌడ్. అండ్ ఫైనల్లీగా అయితే అన్నీ తీసేసుకొని అన్నీ ప్యాక్ చేసేసుకొని కేక్ డెకరేషన్ అన్నీ తీసుకున్నాము. కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ మాత్రం మాకు దొరకలేదండి. ఇంకో బర్త్డే దాంట్లోకి వెళ్ళాము. ఇక్కడ ఈ థీమ్ తీసుకున్నామండి, హ్యాపీ బర్త్డే థీమ్. ఇది తనకి కార్స్ అంటే చాలా ఇష్టము. అక్కడ తీసుకున్నాము. ఇంకా అన్నీ చెప్తున్నాడు, నాకు ఈ బొమ్మలు కావాలి, ఆ బొమ్మలు కావాలి అని వాళ్ళ డాడీని అడుగుతున్నాడు. వాడికి ఎక్కడైనా ఇంకా ఫుల్ హ్యాపీ, అన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి. బయటికి వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్తో ఉంటాడు. ఇది కూడా అండి మాకు దగ్గరలో ఉన్న షాప్ అండి. బర్త్డే పార్టీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. చూసాయండి కదా షాప్ మొత్తం అన్ని వెరైటీస్, అంటే ఏది చూసినా కొనేయాలనిపించేంత గిఫ్ట్స్. కేక్ తీసుకొని చెప్పురా. ఇప్పుడు అక్క హ్యాపీ బర్త్డే కదా. ఇప్పుడు కాదు, నాది కాదు, మా తమ్ముడిది బర్త్డే.
ఎక్కడికి వచ్చినావు చెప్పు. ఇంటికి వచ్చేసినాం అని చెప్పి. ఇంటికి వచ్చేసినాం. ఇంకా పిల్లలందరూ వచ్చేసారండి. బర్త్డే మధ్యాహ్నం అనుకున్నాము, ఇంకా పిల్లలందరూ లంచ్ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంట్లో అయితే స్పెషల్స్ చేసామండి. చికెన్ బిర్యానీ చేయించాము అండ్ బగారా రైస్, చికెన్ ఫ్రై అన్నీ ఆల్ వెరైటీస్ అయితే చేసాము. ఇంకా పిల్లలందరూ తిన్నాక మేము కూడా ఫైనల్గా తినేసామండి. అప్పటికి లేట్ అవుతుంది, 4 అవుతుంది. ఇంకా తినేసిన తర్వాత అందరూ పిల్లలు కలిసి అవి కూడా లైటింగ్ బాగుంటుంది కదా. కొంచెం అయితే కంప్లీట్ అయింది. మీకు చూపించేటప్పటికి చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఇంకా రెడీ అయిపోయి కిందికైతే వచ్చేసానండి. ఇది మా అపార్ట్మెంట్లో ఉన్న సెల్లార్లో చేసామండి. ఈ డెకరేషన్కి ఇక్కడ సెట్ అయిందని చెప్పేసి హ్యాపీ బర్త్డే విరాట్ అండ్ ఈ థీమ్ అంతా ఇలా ఊదారండి పిల్లలు. చాలా బాగా అనిపించింది. ఇంకా ఫైనల్గా లుక్ అయితే విరాట్ హ్యాపీ బర్త్డే ఇలా అయితే వచ్చిందండి. మేము ఇలా చేసాము. ఇంకా మా అల్లుడు చూడండి హీరో లాగా రెడీ అయిపోయాడు. తన ఈ డ్రెస్ అండి, ఇది అవుట్ఫిట్ చాలా బాగుంది తనకి. చూడండి గైస్, మా అల్లుడు నేను ఎంత క్యూట్గా, ఇంకా తను రీల్స్ కోసమని వీడియోస్ తీసుకున్నాడు. ఇంకా వాడికేమో బెలూన్స్ కావాలి అని ఏడుస్తున్నాడు. తనకి అది కావాలి, ఇది కావాలి, బ్లాక్ బెలూన్ కావాలి అని అంటున్నాడు. కొన్ని రీల్స్ అయితే ముందు చేసుకున్నామండి. కేక్ కట్ చేసేలోపు కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము, క్లిప్స్. ఇంకా వాడు ఎంజాయ్ అసలు అందరూ పిల్లలకు ఉండేసరికి వాడికి అసలు అర్థం అవ్వట్లేదండి. ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. అటు ఇటు ఎక్కడ ఆడుకోవాలి, ఎక్కడ ఉరికిపోవాలి అనే సంతోషంగా ఉన్నాడు. కొన్ని రీల్స్ అయితే పాపం అయితే నాతో అయితే చేశాడండి. వాడికి మంచిగా చెప్పగానే అన్నీ చేస్తాడండి. మా అల్లుడు గుడ్ కన్నయ్య. మరి బర్త్డే బాయ్ పెట్టుకోడు. అయితే వాళ్ళ నాన్నకి తాతయ్యకైతే కేక్ తినిపించాడు అండ్ తర్వాత వాళ్ళ పేరెంట్స్కి తినిపిస్తున్నాడండి. వాడు కేక్ తీసుకొని ఇంకా పిల్లలందరికీ తినిపిస్తాను అంటున్నాడు. ఇంకా వాళ్ళ మదర్కి అయితే తినిపిస్తున్నాడు. చూడండి ఫాదర్కి తింటాడు. ఆ తర్వాత ఇద్దరు అత్తలమండి మేము, మా సిస్టర్, తనకు కూడా నాకు కూడా కేక్ తినిపిస్తున్నాడు. మేమిద్దరు కలిపి వాడికి కేక్ తినిపిస్తున్నాము. ఇంకా వాడైతే చాలా చాలా ఉంటున్నాడు. కేక్ అందరు పెడుతున్నారు కదా. అండ్ పిల్లలు చూడండి స్లేట్ గిఫ్ట్ ఇచ్చారు. అద్భుత గిఫ్ట్ ఇచ్చిందండి స్లేట్. స్కూల్కి వెళ్తున్నాడని. అండ్ అరుణ్ వర్ణికకి తినిపిస్తున్నాడు అడ్వాన్స్గా. తన బర్త్డే కూడా వెళ్ళిందండి. అందుకే వీరాకి నాకు చెప్పు హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా అందరూ సెలబ్రేషన్ బాక్సులు తెచ్చారండి. ఇంకా చాక్లెట్స్ అయితే ఫుల్గా వచ్చాయండి విరాట్కి మాత్రం. చాలా అసలు ఎంత ఎంజాయ్ చేశాను. అండ్ ఫైనల్గా ఇది మా ఫ్యామిలీ లాగా ఫ్యామిలీ పిక్ అయితే దిగానండి. అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాం గైస్, చూసేయండి. చాలా బాగా అనిపించింది నాకైతే. ఫుల్ ఎంజాయ్ అయితే చేశానండి మా విరాట్ బర్త్డే సెలబ్రేషన్లో అయితే. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. ఫుల్ అయితే ఎంజాయ్ చేశాను నేను. ఆ తర్వాత ఫైనల్గా మా సిస్టర్ అండ్ దిలీప్ కేక్ అయితే పెట్టారండి. వాళ్ళ వీడియో క్లిప్ అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇంకా వాళ్ళ అరుణ్ కేక్ తినిపిస్తూ ఉన్నాడు. ఇంకా వాడైతే అసలు ఎంజాయ్ అయితే చేశాడండి. మీకు కనుక మా వీడియోస్ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ గైస్.